జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయిన కొద్ది రోజుల్లోనే సరే రిజర్వేషన్ అంశం మీ ప్రయత్నం మీరు చేశారు, కోర్టులు లేదా పార్లమెంట్లో బిల్లు కాలేదని చెప్తున్నారు. బట్ ఏదైతే 50% రిజర్వేషన్ ఉందో దానికి లోబడి ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రిలీజ్ చేశారు. ఏంటి ఈ జూబ్లీహిల్స్ గెలుపు ఉత్సాహంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారా, లేదంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు దాదాపు 3000 కోట్లు ఈ మార్చికి ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే అవి రద్దు అవుతాయి కాబట్టి ముందుకెళ్తా ఉన్నారా, ఏంటి వ్యూహం? గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రజానికానికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్న ప్యానల్ వారికి కూడా. ఇప్పుడు ఏంటంటే అండి, వాస్తవంగా కోర్టు కూడా ఇచ్చింది ఈ నెల 24వ తారీఖు నాడు. యాక్చువల్ గా నిన్ననే ఉండే, నిన్న జడ్జి గారు లేకపోవడం వల్ల ఈ రోజు 25వ తారీఖు నాడు కూడా జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు ఈ 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు వచ్చే మార్చి 31 వరకు అయిపోతుందండి 15వ ఆర్థిక సంఘం. దాదాపు మీరు అన్నట్టుగా 3000 కోట్ల రూపాయలు మనకు బాకీ బకాయిలు ఆర్థిక సంఘం నుంచి రావాల్సి ఉన్నాయి. మన కనుక టైం పీరియడ్ లో ఎలక్షన్ పెట్టకపోతే ఖచ్చితంగా అవి ల్యాబ్స్ అయిపోతాయి. తర్వాత రావడం ఉండదు దీంట్లో. అంటే శ్రీనివాస్ గారు మళ్ళీ రావన్నట్టుగా క్లోజ్ ల్యాబ్స్ ఇవన్నీ మనం సింపుల్ చెప్పాలంటే మురిగిపోవడం అంటాం ఊళ్ళో లాంగ్వేజ్. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి కూడా మనం డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ సిఫారసులకు అనుగుణంగానే ఇప్పుడు 2024 ఇచ్చినటువంటి డెడికేషన్ కమిషన్ ఆ లెక్కలు జరిగినాయి కదండి లాస్ట్ సంవత్సరంలో, ఆ లెక్కలకు అనుగుణంగా మనం ఇప్పుడు ఎన్నికలు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. సో ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ మన లేటెస్ట్ కి ఇచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకొని దానికి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ప్రకారం 2024 ఏదైతే ఉందో దాని ప్రకారం ఏదైతే డెడికేటెడ్ కమిషన్ చేసినటువంటి సిఫారసులకు అనుగుణంగా కూడా రిజర్వేషన్లు ఖరారు చేయడం జరుగుతుంది. దీనికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏంటంటే ఒక లాయర్ గా చెప్పాల్సింది 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి ఎక్కడ ఎంపీటీ అంటే ఇప్పుడు ఓన్లీ సర్పంచ్ ఎన్నికలే 3 దశలు జరుగుతున్నాయి. దీన్ని ఏంటంటే సర్పంచ్ సంబంధించిన రిజర్వేషన్ ఏమో ఆర్డీఓలు ఖరారు చేస్తారు, అదే విధంగా వార్డు మెంబర్లకు సంబంధించిందేమో అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు ఖరారు చేస్తారు స్థానికంగా. సో ఇదేంటంటే ఖచ్చితంగా ఇది పెట్టాల్సిన పరిస్థితి అనివార్యం వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ గా ఎప్పుడు జరగాల్సిన ఎన్నికలు ఇవి కొన్ని ఏ కారణాలు ఏవైనా కూడా కొంత లేట్ అయిపోయింది. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇప్పుడు కూడా పెట్టడానికి ముందుకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బీసీలకు కూడా మేము 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు, ఇవాళ అన్ని పత్రికలు చూసాము, 50% మనం ఇద్దాం ఇంకా మన పార్టీ పరంగా. చాలా మంది జనరల్ కూడా మాకు ఇప్పుడు మా ఊరు ఉందండి, లాస్ట్ టైం మాది గోళ్లపాడు కమ్మూరు మండలం జనరల్ అయింది మా ఊరు, అయినా కూడా బీసీని జనరల్ బీసీకి ఇచ్చాం. అట్లా ఇప్పుడు జరుగుతున్నది కాదు సార్, ఇప్పుడు జరిగేవి సర్పంచ్ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కదా శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే పార్టీ గుర్తుండదు, మీ పార్టీ నాయకులే ఉంటారు కాకపోతే పార్టీ గుర్తుండదు, అంతేనా? అంటే సార్ మనం ఆఫ్రికాలో చెప్పాలంటే పార్టీ అనుకోవటమే. ఆఫ్రికాలో ఏంటంటే అఫీషియల్ గా పార్టీ సింబల్స్ మీరు అన్నట్టుగా లేకపోయినా గానీ ఇవి పార్టీలకే అతీతంగా ఎవరు నిల్చోరు, అందరూ పార్టీల పరంగా నిల్చుంటారు. ఇండిపెండెంట్ అంటే ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే మనకు పార్టీ సింబల్స్ ఉండవు కాబట్టి రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు పార్టీ గుర్తుల మీద జరగకూడదు కాబట్టి ఇండిపెండెంట్ అంటే ఎవరైనా పోటీ చేయాలి, దీనికి రాజకీయాల కళ్యాణ సంబంధం ఉండొద్దని ఆనాడు ఆ విధంగా పెట్టి అదే కొనసాగుతూ. సో మనం ఆఫ్రికాలో మాత్రం లెక్కేస్తాం ఎవరు ఇప్పుడు మధ్య శ్రీనివాస్ రెడ్డి నిల్చుంటే కాంగ్రెస్ ఊళ్ళో అందరికీ తెలుస్తుంది, ఏ పార్టీ నాయకుడు ఎలాగ అందరికీ తెలుస్తుంది కదా, అధికారికంగా పార్టీ గుర్తుండదు. అది జగమెరిగిన సత్యం. ఇలా సీక్రెట్ ఎక్కడ లేదు, దాపరికాలకు దాచుకోవడానికి కూడా అవకాశం లేదు. సో మేమేమంటున్నాం అంటే మా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అందరికి కూడా మనం 50% ఇద్దాం బీసీలకు, వాళ్ళ జనాభా 56% ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం 50% తగ్గకుండా ఇద్దాం అనేది చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఆదేశాలు అనుసరించి నేను రాష్ట్ర అధికార ప్రతినిధి గాని ఎక్కడ ఊళ్ళలో కూడా అంటే మీరు అంటే దీన్ని మనం చెప్పాలంటే మీరు ఇప్పుడు పంచాయతీలో పార్టీ గుర్తు లేకపోయినా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అని మీరు ప్రచారం చేసుకునేది 50% బీసీలకు ఇస్తారు, అంతేనా? అంతే, ఖచ్చితంగా 50% బీసీలకి ఇవ్వడం. మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మంత్రులు గానీ స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ పాలేరు నియోజకవర్గానికి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ కూడా ఆ విధంగా ఖచ్చితంగా దానికి అనుకూలంగా పోతామని చెప్తున్నాం సార్.